పర్ఫెక్ట్‌గా, ఈజీగా ఉండే ఉత్తప్ప రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం అని చెప్పేసి ముందుగా హాఫ్ గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. మీది ఏ మెజరింగ్ జార్ అన్నా తీసుకోండి, ఏ గ్లాస్ అన్నా తీసుకోండి. దాంతోటి హాఫ్ కప్పు మినపప్పు, అందులోకి గుప్పెడు శనగపప్పు, దానికి 2 గ్లాసులు, హాఫ్ గ్లాసులకి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఇది అయితే పర్ఫెక్ట్ కొలత. దాంట్లో కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి. బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకోండి. ఈజీగా నానిపోతాయి. దాని తర్వాత దీన్ని మిక్సర్ జార్లో వేసి మిక్సీ చేసుకోవడమే. థిక్ పేస్ట్ చేసుకోండి, దోశ బ్యాటర్ లాగా చేసుకోండి. దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వండి. లేదు అని అంటే ఒక 8 to 10 అవర్స్ ఫర్మెంట్ అయితే సరిపోతుంది. దీంట్లో సోడా ఏది యాడ్ చేయొద్దు, న్యాచురల్గా ఫర్మెంట్ ఈజీగా అయిపోతుంది. సో అలానే ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టాను. ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే బ్యాటర్ ఇలా వచ్చింది నాకు. దాని తర్వాత దీన్ని మీకు ఎంత కావాలో అంత బ్యాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని, వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్, సోడా కానీ ఏదైనా యాడ్ చేసుకునేది ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉత్తప్పం కోసం అని చెప్పేసి నేను అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టొమాటో ఇవన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇది మసాలా పౌడర్ అండి, గన్ పౌడర్. ఈ రెసిపీ నా ఛానల్లో ఆల్రెడీ ఉంది. దాని తర్వాత ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ వేసుకోవాలి. మందంగా వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన గన్ పౌడర్, మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేయండి. ఎందుకంటే దానికి స్టిక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. చూసారా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్గా మాదానం ఇలా అనేస్తే అవి ఉండిపోతాయి. దాని తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ప్యాన్ నుంచి విడిపోతుంది అది. దెన్ రొటేట్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. దాని తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటాయి. టమ్మీ ఫిల్లింగ్ రెసిపీ అండి ఇది. పిల్లలకు చేసి పెట్టండి, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు. ఈ కాంబినేషన్గా శనగపప్పు చట్నీ చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.